కొన్నిసార్లు మన ప్రార్థనకు ప్రభు దగ్గర నుంచి సమాధానం రావటం ఏమైపోతుంది? ఆలస్యమైపోతుంది. సమాధానం ఆలస్యమైపోగానే కొంతమంది ఎంత కంగారు పడిపోతారో, కొంతమందికి ఎంత కలవరం వచ్చేస్తుందో తెలుసా? ప్రభువా, అసలు నువ్వు ఉన్నావా? నువ్వు చూస్తున్నావా? నువ్వు వింటున్నావా? నువ్వు వింటే నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రాదు అని కొంతమంది ప్రభువుని ప్రశ్నించేవారో లేకపోలేదు. కానీ మనకు సమాధానం రాలేదని మన ప్రభు ప్రార్థనలు ఆలకించడేమో అని అనుకోకూడదు. కొన్నిసార్లు మన ప్రార్థనకు సమాధానం రావడానికి ఆలస్యం అవుతుంది. ప్రభు మన ప్రార్థనలకు సమాధానం ఎలా ఇస్తాడు అంటే, కొన్నిసార్లు మనం అడిగింది దేవునికి ఇష్టమైనప్పుడు, మనం చేస్తున్న ప్రార్థనలు దేవునికి యోగ్యకరమైనప్పుడు, మనం అడిగేటువంటి మనవులో దేవుని చిత్తములో ఉన్నప్పుడు, అంటే ఆయన చిత్తానికి విరోధముగా ఎప్పుడు ఏది కూడా చేయడు. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాడు. అయితే కొన్నిసార్లు మన స్వంత నిర్ణయాలు నెరవేర్చబడాలని, మన ఉద్దేశాలే సఫలపరచబడాలి అని, మన ఆలోచనలు నెరవేర్చబడాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే అవి దేవుని చిత్తము కానప్పుడు కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వు. దేవుడు మనకి ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? మన పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి మన ప్రార్థనలు దేవుని చిత్తములో ఉన్నప్పుడు మన ప్రార్థనలకు సమాధానం ప్రభువారు ఎస్ అని అంటాడు. మనం అడిగిన మనములు ఆయన చిత్తములో లేనప్పుడు, మన పట్ల ఆయన ఉద్దేశాలు తలంపులు వేరుగా ఉన్నప్పుడు ప్రభువారు మన ప్రార్థనకు నో అని అంటాడు. కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థనలకు ఏం చేస్తాడంటే వెయిట్ అని అంటాడు. వెయిట్ చేయి అని అంటాడు. వెయిట్ చేయాలి. మనం సహనం కలిగి మనం ఎదురు చూడాలి. గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ టైం. దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేటువంటి సమయం ఎప్పుడూ కూడా మంచిదే. అంతకంటే ముందు కానీ అంతకంటే వెనుక కానీ ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఎప్పుడు ఆయన అనుకూలమైన సమయమందు మన ప్రార్థనల ప్రభువారు ఏం చేస్తాడో ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన విషయంలో మనం ఎలా ఉండాలి? పట్టుదల కలిగి